ఓకే. ఈ మధ్య భార్గవి గారు కూడా రావట్లేదు. ఎం ఫ్రిడ్మాన్ అని ఆయన ఒక వ్యక్తి ఏమని ఎన్నో విషయాలు ఊహిస్తూ ఉంటాడు. ఆయన తన ఇమాజినేషన్ బలంతో ఆనందిస్తూ ఉంటాడు ఊహాత్మకమైన వాటి వద్ద. అలాంటి ఊహలన్నీ కూడా బ్రహ్మ ఆ సృష్టికర్తకే సంభవం. అదే స్టేట్మెంట్ అనేది ఈ సృష్టి హిస్ క్రీచర్ అంటే ఈ ఆయన సృష్టించినటువంటి మనిషికి కూడా అప్లై అవుతుందా అదే స్టేట్మెంట్. ఇది కూడా మీ ఆలోచనే అన్నారు. అంటే ఏంటంటే మనిషి ఏమో చాలా తను చాలా గట్టిగా ఊహించగలుగుతున్నాడు. ఆ ఊహించడంలో ఆయనేమో ఆ క్రియేషన్స్ అంటే అలా ఊహలన్నీ కూడా బ్రహ్మకు కూడా సంభవమే, సృష్టికర్త అయిన వాడు. అదే రకమైనటువంటి స్టేట్మెంట్ తను సృష్టించినటువంటి మానవుడికి అప్లై అవుతుందా అన్నది ప్రశ్న. ఇది కూడా మీ ఆలోచనే అన్నారు మహర్షి. కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే మనిషి ఐ అన్నదాన్ని కనుక్కోవాలి. అప్పుడు ఐ అన్నది డిజాల్వ్ అయిపోతుంది. అది ఎన్నో రకాలైన పరిస్థితులు అని తెలుసుకుని అది డిజాల్వ్ అవుతుంది. ఐ వెనకాల ఇంకేమీ లేదని బుద్ధుడి యొక్క టీచింగ్ లాగే ఉంటుంది ఆయన టీచింగ్ అన్నారు. అంటే ఎస్ ఎస్ బియాండ్ ఎక్స్ప్రెషన్, అవును వ్యక్తం అవడానికి అతీతమైనది అన్నారు. బియాండ్ ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తం అవడానికి అతీతమైనది. ఇక్కడ రమణ మహర్షి వాల్యూమ్ 2 అండి ఇప్పుడు మనం వచ్చాము. అందులో 240 అంటే అది వ్యక్తం అవడానికి అతీతమైనది అని చెప్పారు. ఏది అంటే ఏదైతే కృష్ణమూర్తి గారు రిఫర్ చేస్తున్నారో అది అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ మెటీరియలిస్టిక్, ఈ ప్రపంచం ఏమో ఎన్నో రకాలైనటువంటి విషయాలతో ఉంది. వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఇట్? దానికి రెమెడీ ఏమిటి? మెటీరియలిస్టిక్ ఆర్ స్పిరిచువల్, ఇట్ ఈజ్ అకార్డింగ్ టు యువర్ అవుట్లుక్. మీరు చూసే దృక్పథాన్ని బట్టి అది మెటీరియలిస్టికా లేకపోతే ఆధ్యాత్మికత విషయవాసన అన్నది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. దృశ్యం జ్ఞానమయం కృత్వా బ్రహ్మమయం పశ్యేత్ జగత్. అంటే దృశ్యమేమో జ్ఞానమయం కృత్వ, దృశ్యాన్ని జ్ఞానమయం చేసుకుంటే జగత్తు బ్రహ్మమయంగా పశ్యేత్ అంటే కనబడుతుంది. అంటే జ్ఞానమయమైన చూపుతో చూస్తే జగత్తు బ్రహ్మమయంగా కనబడుతుంది. అందుకని మీ అవుట్లుక్ రైట్ గా చేసుకోండి, మీరు చూసే దృక్పథం. సృష్టికర్తకి తెలుసు ఆయన సృష్టిని ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలో. అయితే భవిష్యత్తుని ష్యూర్ గా బాగా ఉంచుకోవడానికి ఏమిటి మంచి మెథడు అన్నారు అని ప్రశ్నించారు. ప్రెసెంట్ ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, ఫ్యూచర్ అన్నది దాని అంతటి అదే బాగవుతుంది. అయితే మళ్ళీ పృచ్ఛకుడు అంటే ప్రశ్నించే ఆయన ప్రెసెంట్ రిజల్ట్ గానే ఫ్యూచర్ వస్తుంది. అందుకని దాన్ని బాగు చేసుకోవడానికి నేను ఏం చెయ్యాలి? నేను లేకపోతే నిశ్చలంగా ఉండాలా? ఈ డౌట్ ఎవరికి వచ్చింది? సందేహం ఎవరికి వచ్చింది? ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒక పని యొక్క క్రమం కావాలనుకున్న ఎవరు? ఆ సందేహించే వాడిని కనుక్కోండి. మీరు ఎప్పుడైతే ఆ సందేహించే వాడిని పట్టుకుంటారో సందేహాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ సెల్ఫ్ ని మీరు వదిలేసుకోవడం బట్టి ఆలోచనలు మిమ్మల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రపంచం అన్నది చూడబడింది, సందేహాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆతురత కూడా భవిష్యత్తులో ఉంటుంది. అంటే భవిష్యత్తు కోసం ఆతురత, ఇవన్నీ కూడా. అందుకని ఈ ఆలోచనలన్నీ మిమ్మల్ని బాధిస్తున్నాయి. మీరు ఎందుకంటే అసలైన సెల్ఫ్ ను వదిలేయడం బట్టి ఈ ప్రపంచం ఏమో కనబడుతోంది, సందేహాలు ఉత్పత్తి అవుతున్నాయి, భవిష్యత్తు కోసం ఆతురత వస్తుంది. అందుకని సెల్ఫ్ ను గట్టిగా పట్టుకోండి, ఇవన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి. అదెలా చేయడం అన్నారు ఆయన మహర్షి. ఈ క్వశ్చన్ అనేది నాన్ సెల్ఫ్ లేకపోవడం అన్న దానితో సంబంధం ఉంది, బట్ నాట్ టు ద సెల్ఫ్, అసలైన సెల్ఫ్ తో కాదు. మీకు మీ యొక్క అసలైన సెల్ఫ్ ఉన్నదని మీకు సందేహం ఉందా? లేదు. కానీ
ఈ ఈ సెల్ఫ్ అన్నది ఈ అసలైనది ఏ విధంగా గ్రహించడం? ఎక్కడ ఏదైనా దాన్ని పట్టుకోవడానికి ఏదైనా పద్ధతి ఉందా? ప్రయత్నించండి. ఎలా అయితే ఒక తవ్వగా నీరు వస్తుందో ఆ విధంగా ప్రయత్నించండి. ఆత్మని కనుక్కోండి మీ యొక్క పరిశోధనతో. అంటే కొంతమందికి నీరు చాలా సులువుగా వస్తుంది, కొంతమందికి ఎంతో కష్టం మీద వస్తుంది. మీకు ఆల్రెడీ తేమ ఏమిటో తెలిసింది కదా పైన. మీకేమోని ఏదో లేజీగా ఆ సెల్ఫ్ అన్నది తెలుస్తోంది. మీ యొక్క ప్రయత్నం ఆగిపోయినప్పుడు అప్పుడు ఆ సెల్ఫ్ అన్నది ప్రకాశిస్తుంది. అయితే మనస్సు లోపల చూసుకోవడానికి ఎలా దానికి ట్రైనింగ్ ఇవ్వడం? అభ్యాసమే మహర్షి అంటున్నారు. మనస్సు అనేది ఇంటెలిజెంట్ గా ఉన్నటువంటి ఒక ఫేజ్ అన్నమాట, ఒక స్థితి. అది దాని యొక్క వినాశనానికి దారి అంటే లీడింగ్ టు ఇట్స్ ఓన్ డిస్ట్రక్షన్, దాని యొక్క వినాశనానికి అదే దారితీస్తుంది. అప్పుడే ఆత్మ అన్నది అక్కడ ఉద్భవిస్తుంది, అంటే మేనిఫెస్ట్ అవుతుందంటే అక్కడ కనిపిస్తుందని. అయితే ఈ మనస్సును ఎలా డిస్ట్రాయ్ చేయడం? నీరుని ఎప్పుడు కూడా ఎండింప చేయలేదు. ఆత్మని వెతకండి, మైండ్ అప్పుడు మీకు వినాశనం అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ బాగుంది. మనస్సు నాశనం చేయలేదు అన్నట్టు నీరుని ఎప్పుడు కూడా పొడిగా చెయ్యలేదు అన్నారు మహర్షి. అయితే ఇంకొక క్వశ్చన్ అండి, 241. ఈ దుఃఖాన్ని ఎలాగా తప్పించుకోవడం? అసలు దుఃఖానికి ఒక ఆకారం ఉందా? ఈ దుఃఖం అన్నది అక్కర్లేని ఆలోచన. దాన్ని నిగ్రహించడానికి మనస్సు గట్టిగా లేదు. అలాంటి మానసిక బలం ఎలా సంపాదించడం? భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా. భగవంతుడిని ధ్యానం చేయడం గాని ఆ అనంతత్వం అన్నది అవగాహన చేసుకోవడానికి చాలా కష్టం. భగవంతుడిని వదిలేయి, సెల్ఫ్ని గట్టిగా పట్టుకో. జపం ఎలా చేయడం అండి? మంత్రాన్ని రిపీట్ చేయడం అని అడిగారు. అది రెండు రకాలు, స్థూలమైంది, సూక్ష్మమైంది. రెండవది దాని మీద ధ్యానం. అది మనస్సుకి బలం ఇస్తుంది, అండ్ ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద మైండ్. కానీ ధ్యానానికి మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉండటం లేదే, దానికి బలం లేకపోవడం వల్ల. సంధ్య అన్నది కూడా మెకానికల్ గానే చేస్తున్నాను, యాంత్రికంగానే. అదే విధంగా ఇతర రిలీజియస్ కర్తవ్యాలన్నీ కూడా అలాగే చేస్తున్నాను. అవి ఉపయోగమేనా? జపం చేయడం మొదలైనవి తెలుసుకుని మీనింగ్ తెలుసుకోవాలి కదా. అంటే తెలుసుకుని చేయడం ఇంకా గొప్పదే కదా. అంటే అన్నారు ఆయన మహర్షి. అంటే వాటి అర్థం తెలుసుకుని చేయడం ఇంకా మంచిదే కదా అంటే అన్నారు. తర్వాత 242. ఒక గుజరాతీ జంకిమని అడిగారు భగవాన్ని. అందరూ ఏమంటారంటే, నీ యొక్క డెత్ వరకు, ఆఫ్టర్ నీ డెత్ తర్వాత అవి పుణ్యాలు పాపాలని మీరు అవి ఎంజాయ్ చేసే చాయిస్ మీకే ఉంది. నీ చాయిస్ బట్టే అవి అవుతూ ఉంటాయి. అవునా? ఈజ్ ఇట్ సో? అవునా, అది రైటేనా అని అడిగారు. ఈ ప్రశ్నలు మరణానంతర స్థితి కోసం ఇప్పుడు ఎందుకు అడగడం? నేను పుట్టేనా అని అడగడం ఎందుకు? నేను గత కర్మల యొక్క ఫలితాలు అనుభవిస్తున్నానా మొదలైనవి. నేను పుట్టేనా, నేను గత కర్మల ఫలితాలే అనుభవిస్తున్నానా, అలాంటివన్నీ ఎందుకు అడుగుతారు?
మీరు అవి నిద్రపోతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఏమి ఉదయించవే కొంతకాలం. మీరిప్పుడు నిద్రలో వాటికంటే వేరుగా లేరా? అంటే ఆర్ యు నౌ డిఫరెంట్? మీరు ఇప్పుడున్న మీరు నిద్రలో ఉన్న మీరు ఒకటేనా? కాదు. వై డూ దీస్ క్వశ్చన్స్ అరైజ్ నౌ? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆ ప్రశ్నలు? నిద్రలో ఎందుకు రావట్లేదు? కనుక్కోండి ఆ విషయం. అంటే జాగరూకంగా ఉన్నప్పుడు ప్రశ్నలు నిద్రలో ఎందుకు రావట్లేదు? ఆ నిద్రలో కూడా మీరే కదా అని. ఈ 2:42తో ఆపుదామా? వసంతలత కూడా రాలేదేంటి ఇవాళ? ఇది చెప్పేసి దీన్ని చదివి ఆపిస్తాను. ఒక మధ్య వయస్కుడు ఒక కర్ర పట్టుకుని వాకింగ్ స్టిక్ తోటి, చేతిలో వాకింగ్ స్టిక్ తో భగవాన్ ముందు పెట్టాడు అనమాట. ఇన్ హిజ్ హ్యాండ్. ఆయనేమో కొంచెం వంగి నమస్కరించి మహర్షికి దగ్గరగా కూర్చున్నారు. ఎంతో నమ్రతతో ఆయన లేచి ఆ కర్రని భగవాన్కి ఇచ్చారు. ఏమని? ఇట్ వాజ్ శాండల్వుడ్. ఇది శాండల్వుడ్ అంటే గంధం కర్ర అని చెప్పి ఇచ్చారు. భగవాన్ ఏమన్నారంటే, నీ దగ్గరే ఇది ఉంచుకో. ఎందుకంటే భగవానికి ఇచ్చిన ఏది కూడా రక్షించబడదు. ఇది కామన్ ప్రాపర్టీ గనక అంటే భగవాన్ పర్మిషన్ తో గాని, పర్మిషన్ లేకుండా గాని దాన్ని ఎవరైనా సరే తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఇచ్చిన వ్యక్తి అంటే బాధపడతాడని, డిస్ప్లీజ్. కానీ ఆ మనిషి ఇంకా హంబుల్ గా నొక్కి చెప్తున్నాడు. భగవాన్ ఇంకా అంటే నిగ్రహించుకోలేక ఆయన యొక్క విన్నపాలన్నింటినీ ఆయన అడిగాడు. నా దగ్గర ఆయనతో ఏం చెప్పారంటే, నేను ఇచ్చిన ప్రసాదంగా దీన్ని నీ దగ్గరే ఉంచుకో. అప్పుడు ఆ వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు, ముందు ఈ కర్రను మీరు తీసుకోండి, అప్పుడు నాకు ఇవ్వండి మీ ఆశీర్వచనంతో. అప్పుడు భగవాన్ ఆ కర్రను తీసుకుని దాన్ని వాసన చూశారు. చాలా బాగుందన్నారు. తల పంకించారు. మళ్ళీ ఆ వ్యక్తికి ఇచ్చేశారు. దాన్ని ఇస్తూ ఏమన్నారు, జాగ్రత్తగా ఉంచుకో, ఇది వల్ల నువ్వు ఎప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకోగలవని చెప్పి ఇచ్చేశారు. ఇది 243ది. ఇక్కడికి ఆపుతున్నాను. అంటే ఇందులోని మనం ఎక్కడి నుంచి చదివాం? టాక్స్ విత్ రమణ మహర్షి పార్ట్ 2 మనం వచ్చాము. పార్ట్ 1 లో ఏం చదివామంటే, అంటే ఊహ అన్నది ఆ మనకి ఊహ చేసే శక్తి ఎక్కువే, అలాంటిదే కదా. ఉమ్, అలాంటి క్రియేషన్స్ అన్నవి బ్రహ్మకి కూడా సంభవమే. ఆ క్రియేటర్ కూడా ఈ క్రియేషన్స్ అంటే ఊహలు అదే రకమైనటువంటి స్టేట్మెంటేనా ఈ క్రీచర్స్ అంటే తనచే సృష్టించబడిన మనిషికి కూడా అదే స్టేట్మెంటేనా అప్లై అవుతుంది? ఇది కూడా నీ ఆలోచనే అన్నారు. ఇక్కడి నుంచి మనం చదివామండి. తర్వాత కృష్ణమూర్తి గారు చెప్పారు, ఈ విధంగా ఐ అన్న దాన్ని డిజాల్వ్ చేసి అది బండిల్ ఆఫ్ ఎన్నో పరిస్థితుల్లోంచే వచ్చింది. ఆ ఐ వెనకాల ఇంకేమీ లేదు. బుద్ధుడు టీచింగ్ లాగే అనిపిస్తుంది. అవునవును, బియాండ్ ఎక్స్ప్రెషన్, మాటలకి అతీతం అన్నారు. అది ఒక ప్రశ్న. తర్వాతది వాల్యూమ్ 2. ఇదేమో విషయ వాసనలతో ఉంది. దీనికి రెమెడీ ఏమిటండి అంటే మీకు చెప్తారా సుధా గారు? ఇప్పుడు మెటీరియలిస్టిక్ స్పిరిచువల్ అనేది మీ అవుట్లుక్ మీద ఆధారపడింది. దృశ్యం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ జగత్ బ్రహ్మమయం. అంటే దృశ్యాన్ని జ్ఞానమయం చేసుకుని బ్రహ్మమయంగా జగత్తును చూడు అని చెప్పారు. ఆ బ్రహ్మగా సృష్టి ఎలా జాగ్రత్త పరుచుకోవాలో ఆయనకి తెలుస్తుంది.
ఏంటండి? ఆ ఆ బ్రహ్మకు ఆ సృష్టి ఎలా జాగృతం చేసుకోవాలో ఆయనకే తెలుస్తుంది. మనం మన ప్రజెంట్ ని కాపాడుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఉమ్, అవును. ప్రజెంట్ ని ఎలా కాపాడుకుంటే మనకు వచ్చే సందేహాల్ని పట్టుకుంటే ఆ సందేహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది అప్పుడు దాంతో అవే అంతం అయిపోతుంది. సందేహించేవాడిని. ఉమ్, సందేహించాలని పట్టుకుంటే ఆ సందేహం అప్పుడు అక్కడికే అవుతుంది. ఈ సెల్ఫ్ ని వదిలేకపోవటం వలన దాన్ని గట్టిగా వదిలేసేసి వదిలేయకుండా దాన్ని గట్టిగా పట్టుకోవటం వల్ల ఇలాంటివన్నీ వస్తే అవి వదిలేస్తే అంటే మనకి రియల్ సెల్ఫ్ ని పట్టుకోమంటున్నారు. అసలు రియల్ సెల్ఫ్ ని పట్టుకుంటే అప్పుడు ఆ ఆత్మ పరిశోధన ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కోవటానికి తెలుస్తుంది. లేజీగా సెల్ఫ్ అనేది తెలుస్తుంది. లేజీగా సెల్ఫ్ అనేది తెలుస్తుంది. ఉమ్, మనసు లోపల చూసుకోవటానికి అది అభ్యాసం. ఇది ఎంతో అభ్యాసం చేస్తే కానీ రాదు. అభ్యాసం చేయాలి. అది దాని యొక్క వినాశనానికి అదే దారి తీస్తుంది. అప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది. మనస్సు నాశనం చేయలేదు. అలాగే నీరుని నాశనం చేయలేదు. ఉమ్. అంటే నీరుని డ్రై అనేది చేయాలి. డ్రై చేయదు. అప్పుడు దానివల్ల మనకి ఆత్మ అనేది ఇదవుతుంది, తెలుసుకుంటాము. మళ్ళీ దుఃఖం అనేదేమో దాన్ని నిగ్రహించడానికి భగవంతుడిని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయాలంటే అది ధ్యానం చేయడానికి అనంత శక్తిని ఆరాధించడానికి అది చాలా తెలుసుకోవాలి. ఆ ధ్యానం అనేది స్థూల సూక్ష్మ రూపంలో ఉంటుంది. సూక్ష్మ ధ్యానానికి మనస్సు నిశ్చలంగా పెట్టుకోవాలి. భగవంతుని మీద ధ్యానం చేయడం అవి చాలా కష్టం కదా అన్నారు. భగవంతుని ఉమ్, వదిలి ఉమ్, ఆత్మను పట్టుకో అన్నారు. ఉమ్, 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 జపం ఎలా చేయడం నిజం. అని మళ్ళీ ప్రశ్న. అది ధ్యానానికి మనసు నిశ్చలంగా పెట్టుకోవాలి. సూక్ష్మ శరీరం మీద ఈ స్థూల స్థూలము సూక్ష్మ సూక్ష్మం 2 రకాలు ఉన్నాయి. అంటే ఆ సూక్ష్మ శరీరం మీద జాగ్రత్తగా చేసుకుని దాన్ని పెట్టుకుంటే మనకి వస్తుంది. నేను అన్ని మెకానికల్ గా చేస్తున్నాను, అర్థవంతంగా చేస్తే మంచిదే కదా అంటే అన్నారు. ఉమ్, ఉమ్. మళ్ళీ ఇది నిశ్చలంగా లేకపోవటానికి, నిద్ర లేకపోవటానికి కారణం బలం లేకపోవటమే అనేది ఒకటి. ఇంకో వృద్ధి ఆయనేమో అయిన తర్వాత పుణ్యపాపాలు అనుభవించడం మన చాయిసే కదా అంటారు. అది ఉమ్, నిజమేనా? ఆ ప్రశ్నకు ఆయన ఏం ఉమ్, చెప్పారు? ఉమ్, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వేస్తున్నారు? మరణానంతర సంగతి నేను పుట్టేనా? నేను ఉమ్. ఆ, కర్మఫలాలే అనుభవిస్తున్నానా? పాత కర్మఫలాలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇవి ఉమ్, నిద్రలో మీకు ఎందుకు రావటం లేదు? నన్నే ఎందుకు అంటున్నారు? నిద్రలో రావట్లేదు. మెలకుగా జాగృతిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయి మీకు? ఉమ్, అని. ఇంకో ఆయనేమో గంధం కర్ర ఇచ్చి ఇది మీరు తీసుకోండి అంటే, నా దగ్గర ఉంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది, ఎవరైనా నన్ను అడిగైనా తీసుకెళ్తారు, అడగకుండా కూడా తీసుకెళ్ళిపోతారు, ఇది మీ దగ్గర ఉంచుకొని అంటే ఆయన మీరు ముట్టుకుని నాకు ఇవ్వండి అంటే ఆయన వాసన చూసి ఇచ్చేస్తారు ఆయనకి. ఉమ్. ఇది జ్ఞాపకం వస్తుంది నేను ఉన్నప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావు కర్రను చూసినప్పుడల్లా అన్నాడు. ఉమ్, 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 వాళ్ళు ఇదే. వసంత గారు ఉమ్, మీకు అర్థమైందా? ఇంకా కొంచెం చదువుదామా సుధ గారు? వాళ్ళు శారద గారు కూడా రాలేదేంటి? ఉమ్. మళ్ళీ వాళ్ళందరూ మిస్ అవుతారేమో. మళ్ళీ చూడండి, చూసి మీ ఇష్టం చదివితే చూడండి. మహారాణి సాహెబా. వసంత గారు మీరు చెప్తారా ఏమైనా? ఇది చాలా పెద్ద కాన్వర్జేషన్ అండి ఇవాళ. ఈ ఒక్క కాన్వర్జేషనే ఒక చాలా ఉమ్, ఉమ్, అంటే అది 244. రేపు ఉమ్, 244 అని వస్తాయి.
ఉమ్. చాలా పెద్ద కాన్వర్జేషన్. ఉమ్. వసంత గారు మైక్ దగ్గర మీరు. సరే అయితే ముగించేద్దాం. నేను సుధ గారు ముగించేద్దామా? మిగిలిచేద్దాండి. ఉమ్.